ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయం ఇది సాక్షాల సమయం. మీ వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసిన మేలులు ఉపకారాలు గురించి సాక్ష్యాన్ని పంచుకోవాలని ప్రభుత్వం తెలియపరుస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రియులు అంగళకుర్తి యలమందరావు గారు విజయవాడలో ఉంటారు, అందరికీ తెలుసు. వారి తల్లిగారు పార్వతి గారికి కడుపులో నీటి పొడుగులు కొన్ని ఉంటాయి, గాలి పొడుగులు అంటారు కదా, దానిలో రాళ్ళు ఉన్నాయని చెప్పని డాక్టర్లు చెప్పారు. అయితే ఎంతో ఆందోళన చెందారు, భయపడ్డారు. ఎంత ఖర్చు అవుతుందో, ఎలా ఉంటుందో పరిస్థితి అనుకునేటువంటి సందర్భంలో దేవుడు ప్రార్థనలు విని, అలాగే వారికి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి ఉదయకాల సమయంలో వారు చెప్పినటువంటి మాట, వారు ఊహించినటువంటి ఖర్చు కంటే చాలా తక్కువ ఖర్చుతోటే ఉన్న సమస్యను దేవుడు మెరుగుపరిచి మరలా తిరిగి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి రావడానికి దేవుడు ఎంతో మేలు చేశాడని వారు సాక్ష్యం ఇచ్చి సంఘంలో చెప్పమని కోరి ఉన్నారు. ఈ సాక్ష్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మా ప్రియులు అంగళకుర్తి జోసెఫ్ గారు, వారి యొక్క కుమారుడు రాసినటువంటి ఎంటెక్ ఎగ్జామ్లో దేవుడు తోడుగా ఉండి ఆ బిడ్డ వేరే జాబ్ చేసుకుంటూ ఈ చదువుతూ ఉన్నప్పటికీ ఆ రాసినటువంటి ఆ ఎగ్జామ్లో ఆ యూనివర్సిటీలో ఫస్ట్ రావడానికి దేవుడు కృప చూపించాడు. ఈ మేలును కూడా సంఘంలో తెలియపరచమని, దేవుని మహిమపరచమని చెప్పినటువంటి ఈ మాటలను బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే ప్రత్యేకించి నా జీవితంలో నేను కూడా మర్చిపోయాను, నాకు కూడా తెలియదు. ఉదయకాల సమయంలో మన జోస్నా గారు నాకు విషయం చెప్పినప్పుడు నాకు అప్పుడు అర్థమైంది. ఈరోజు జూలై 14 మా మ్యారేజ్ డే అని చెప్పిన విషయం నాకు కూడా తెలియదు, నేను మర్చిపోయాను. ఈ పరిస్థితులు లేకపోతే ఈ పనుల్లో పడిపోయి నేను కూడా గుర్తుపెట్టుకోలేదు. 14వ తేదీ అన్న విషయాన్ని కూడా నేను మర్చిపోయాను. నేను తలుపు తీస్తూ ఉంటే వాళ్ళ విషయం చెప్తుంటే నాకు అర్థం కాల. ఒకసారి వెనక్కి తిరిగి ఈరోజు 14 అని గుర్తు చేసుకుంటే అప్పుడు గుర్తొచ్చింది. కాబట్టి దేవుడు మా జీవితంలో ఎంతో మేలు చేసినటువంటి దినం అది. ఎందుకనంటే ఆ సిచ్యువేషన్ని, ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇంకా నాకు కన్నీళ్ళు లాగవు. కాబట్టి నేను చెప్పలేనటువంటి గొప్ప సమయం. కాబట్టి దేవుడు మా జీవితంలో కూడా గడిచినటువంటి సంవత్సరాలన్నీ కూడా దీవెనకరంగా, మేలుకరంగా జరిగించి మరలా తిరిగి ఆయన సన్నిధిలో ఈ విధంగా దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో తోడుండి బలపరిచి ఆయన ఘనకార్యాలను మన జీవితాల్లో నెరవేరుస్తూ ఆయన ఎన్నో ఉపకారాలు చేసేటువంటి దేవుడని మన పట్ల ఆయన రుజువు చేస్తూ, మన మధ్యలో ఆయన సాక్ష్యాలను మనకు కనపరుస్తూ మనకు చేస్తున్నటువంటి గొప్ప మేలును మనం గుర్తిరగాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి గుర్తిరిగినటువంటి మనకు చేసిన మేలుల విషయంలో తప్పక జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు రాత్రికాల సమయంలో కొన్ని మాటలు ధ్యానించాం. యోనా గ్రంథం ఒకసారి తీద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయము 8
వచనం నుండి చదువుదాం. కాబట్టి వారు అతన్ని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించినో వాని వ్యాపారం ఏమిటో, నీ ఎక్కడ నుండి వచ్చినవో, ఈ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి ఎంతో మాకు తెలియజేయమనగా అప్పుడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకు భూమిని సృష్టికర్త అయి ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు కలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉన్నాడు కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతను అడిగాడు. అప్పుడు వారు ఇక్కడ యోనా అనబడేటువంటి వ్యక్తి రాత్రి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు యోనా ఒక శత్రువుగా కనబడుతూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే యోనా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినటువంటి వ్యక్తిగా అక్కడ ఉన్నాడు. తప్పును తప్పుగానే దేవుడు చూస్తాడు, మెచ్చుకోవాల్సిన సమయంలో దేవుడు మెచ్చుకుంటాడు. తప్పు చేశాం కదా అని చెప్పి ఎంత గారాభంలో ఉన్నా ఆ తప్పును ఒప్పుగా ఆయన ఏమాత్రం కూడా అంగీకరించడు. ఈ యోనా చేసినటువంటి చిన్న పొరపాటు దేవుడు నినివే మహాపట్నానికి వెళ్ళమని చెప్పినటువంటి మాట వినినటువంటి ఈ వ్యక్తి లెక్క లేకుండా తర్షీషు అనబడినటువంటి పట్టణానికి పోవడానికి తెగించాడు. దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని సముద్రంలో అతడు అల్లకల్లోల మొత్తాన్ని కూడా అతను పొందుకోగలిగాడు. మనం చేసినటువంటి మేలు మన జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. మనం చేసిన కీడు మన జీవితాలకు నష్టాన్ని కూడా తీసుకొస్తుంది. కాబట్టి మేలు చేయాల్సినటువంటి యోనా కీడు తలపెట్టాడు అంటే దేవుని మాటను అతిక్రమించాడు, దేవుని మాటను తృణీకరించాడు. కాబట్టి తృణీకరించినటువంటి అతని విషయంలో గొప్ప గాలి తుఫాను ఆ పరిస్థితులన్నీ కూడా అల్లకల్లోలంగా మారిపోయాయి. శాంతిగా సమాధానంగా ఉండాల్సిన పరిస్థితులు అల్లకల్లోలపు పరిస్థితులుగా మారిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో యోనా అనబడేటువంటి వ్యక్తి చేసినటువంటి మంచి పని ఏంటి అంటే రాత్రి మనం ధ్యానించుకున్నప్పుడు యోనా ఒక శత్రువు. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటో తెలుసా, యోనాలో ఉన్నటువంటి మంచి లక్షణాలను మనం చూస్తూ ఉన్నాం. యోనాలో ఆ మంచి గుణాన్ని చూడడానికి యోనా అలవర్చుకున్నటువంటి ఒక లక్షణం ఏంటి అంటే వాక్యం సెలవిస్తూ ఉంది, అక్కడ ఉన్నటువంటి వారందరూ అడుగుతూ ఉన్నారు, నీవు ఎక్కడి నుంచి వచ్చావు, నీ వల్లే కదా మాకు ఈ కీడు, నీ వల్లే కదా మాకు ఈ నష్టం, నీ వల్లే కదా, నీవెవరివి అని చెప్పని యోనాను ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఒకరి తర్వాత ఈ ప్రశ్నలకు తట్టుకోలేనటువంటి యోనా తన పొరపాటును తాను గ్రహించుటకు సిద్ధపడ్డాడు. ఏమంటాడు అక్కడ, అతడు వారితో ఇట్లను, ఇదిగో నేను హెబ్రీయుడను, సముద్రములకిను భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై. అదండి ఎలాంటి వాడంట, తన పూర్వపు భక్తిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు, తన పూర్వపు ఆలోచన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. మొన్నటి వరకేమో ఎక్కడి నుంచి వచ్చాడో మర్చిపోయాడు, ఏమై ఉన్నాడో మర్చిపోయాడు, ఎవరి మాట వినాలో మర్చిపోయాడు, ఎలా నడవాలో కూడా కన్ను మిన్ను తెలియకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వెళ్ళినటువంటి ఈ వ్యక్తి ఎప్పుడైతే అల్లకల్లలో మొదలైందో ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో నేను హెబ్రీయుడను. అంత మాత్రమే కాకుండా ఆయన అంటాడు, నేను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవడానికి, ఇదిగో ఆయన ఎవరో తెలుసా, భూమికిని ఆకాశమునకు సృష్టికర్త అయిన దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. అయితే ఇలాంటి భయభక్తులు కలిగినటువంటి వాడు చేసినటువంటి పొరపాటు, చేసినటువంటి తప్పిదమును, నేను ఆషామాషి వ్యక్తిని కాదు, నేను కూడా భక్తిపరుణ్ణి, నాకు కూడా ఆ సృష్టికర్త అయినటువంటి దేవునితో పరిచయం ఉంది, ఆ దేవునితో నాకు కూడా సంబంధం ఉంది, నేను కూడా ఆయనతో ముఖాభిముఖిగా మాట్లాడేటువంటి అర్హత కలిగిన వాడిను, మీరు నన్ను ఎవరన్నట్టు అనుకోవద్దు. ఇప్పుడేదో తప్పు జరిగింది కదా, ఇప్పుడేదో పొరపాటు జరిగింది కదా అని చెప్పని నన్ను మీరు వేరే విధంగా మీరు అనుకోవాల్సిన పని లేదు. నేను ఎవరిని అంటున్నాడు,
నేను ఆకాశంలో భూమికి సృష్టికర్త అయినటువంటి దేవునికి భయభక్తులు కలిగినటువంటి వాడనై ఉన్నాను. అతనిలో ఉన్నటువంటి గుణం అది. మరొకటి దాని క్రింద మాట్లాడేమంటాడు, తాను ఇది ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు, నేను భయభక్తులు కలిగిన వాడిని, కాకపోతే తాను యెహోవా సన్నిధి నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి ఉండేను. చరండి, ఇది మన ఆశీర్వాదానికి కారణం, ఇది మరలా తిరిగి మన దీవెనకు కారణం, ఇది మన మేలుకు కారణం ఏంటంటే మనలో పశ్చాత్తాప హృదయం. పొరపాట్లు జరుగుతాయి, తప్పులు జరుగుతాయి, కానీ మనలో ఏముండాలి తెలుసా? పశ్చాత్తాప హృదయం ఉండాలి. హృదయం ఉండాలి. వాక్యం సెలవిస్తూ ఉంది, యోనా నినివేకి వెళ్ళాడు, ఆ నినివేకి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళాడు. అలాగని తను సమర్థించుకొని అతడు ఉండలేదు. పరిస్థితులను గమనించినటువంటి యోనా ఏమంటాడు తెలుసా? ఇదిగో యెహోవా సన్నిధి నుండి నేను పారిపోవచ్చున్నట్టు ఆ మనుషులకు తెలియజేసిన వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం ఆలోచన చేస్తే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. సామెతలు 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. అదండి, ఎవరి కనికరం పొందుతాడు తెలుసా? దేవుని కనికరాన్ని పొందుతాడు. అతిక్రమములను దాచిపెట్టుకొని వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుని కనికరాన్ని ఎప్పుడు పొందుకోగలుగుతామనంటే, దేవుని ఆశీర్వాదాన్ని తిరిగి ఎప్పుడు పొందుకోగలుగుతామనంటే, దేవుని మేలులను మనలో తిరిగి ఎప్పుడు పొందుకోగలుగుతామనంటే, పడినటువంటి వ్యక్తి ఎప్పుడు పడినట్టుగానే ఉన్నాడు, మరలా తిరిగి లేపబడే అనుభవం ఒకరోజు వస్తుంది, మరలా తిరిగి నుంచున్నటువంటి స్థితి మరొకసారి వస్తుంది. కాబట్టి యోనా జీవితంలో జరిగినటువంటి పొరపాటు ఏంటో గమనించిన వ్యక్తి ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో నేను దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడును. అయితే నీ భక్తి ఏమైంది? నేను పొరపాటే చేశానయ్యా, నేను తప్పే చేశాను, నేను ఆ సృష్టికర్తకు ఆయనకు విరోధముగా నేను మార్గాన్ని ఎన్నుకోవడం చేసిన పొరపాటు నా నష్టానికి అది కారణమైంది. కాబట్టి ఆ మనుషులు అతడు అంటున్నాడు, చేసినటువంటి తప్పేమో దేవుడితో అక్కడ ఉన్న మనుషులు ఎదుట ఏం చేస్తాడు తెలుసా? తన తప్పిదాలను అతడు ఒప్పుకుంటాడు. కాబట్టి దేవుని వాక్యము కోరుకున్నటువంటి ఆలోచన ఏంటంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. కాబట్టి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడు. ఇక్కడి నుంచి యోనా యొక్క జీవితం టర్నింగ్ తిరిగిపోయింది. ఇక్కడి నుంచి యోనా యొక్క శాపాన్ని కొట్టివేయబడింది. యోనా మీద ఉన్నటువంటి కోపం అంతా కూడా తుడిచివేయబడింది. ఇక్కడి నుంచి యోనా మీద ఉన్నటువంటి పరిస్థితులన్నీ, ప్రతికూలతలన్నీ కూడా అనుకూలంగా మారడం ప్రారంభించబడ్డాయి. యోనా చేసినటువంటి పని ఏంటంటే, ఇదిగో ఆకాశమునకును సృష్టికర్తకును దేవుడై ఉన్నటువంటి ఆ యెహోవా యందు భయభక్తులు గలవాడిని. ఆ భయభక్తులు గలవాడిలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే, ఆయన అంటాడు, ఇదిగో నేను తప్పును పొరపాటును చేసి ఉన్నాను. ఇది ఎప్పుడైతే యోనా జీవితంలో ప్రారంభమైందో, ఎప్పుడైతే ఈ గ్రహింపు యోనాలో వచ్చిందో, ఎప్పుడైతే ఈ ఆలోచనకు యోనా అవకాశం ఇచ్చాడో, యోనా ఇప్పుడు తిరిగి ప్రార్థించడం మొదలుపెట్టాడు. 2వ అధ్యాయం 1వ వచనం. ఆ మత్స్యపు కడుపులో నుండి, ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? ఇప్పుడు యోనా చేసిన పొరపాటుకు తప్పేదానికి మత్స్యపు కడుపులోకి, చేప కడుపులోకి దేవుడు పంపించేశాడు. ఆ పంపించబడినప్పుడు యోనా ఇప్పుడు మోకరించి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. యోనా యెహోవాకు ఇలా కూడా ప్రార్థించాను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయనకు ప్రత్యుత్తరము ఇచ్చెను. పాతాళ గర్భముల నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. దేవుని స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా.
ఎలాంటి దేవుడు ఈయన? మనం మొర పెడితే జవాబిచ్చే దేవుడు. ఒకప్పుడు పిలిచినా కూడా పలకకుండా ఉన్నటువంటి కారణం ఏంటంటే యోనా చేసినప్పుడు పొరపాటును యోనా కనిపెట్టలేకపోయాడు, ఆ తప్పిదాన్ని గమనించలేకపోయాడు. దేవుడు ఎలాంటి వాడు? కఠినుడు కాదు. మనం గ్రహించుకొని మనం సరి చేసుకుంటే ఆయన మనకు దగ్గరగా ఉండడానికి ఇష్టపడే దేవుడు. కీర్తన భాగం 30వ కీర్తన 5వ వచనం చూద్దాం. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ అదండి. నిమిషం గొప్ప, ఆయుష్కాలం గొప్ప. అంటే మనం ఉండేంత వరకు ఈ భూమి మీద ఆయన దయ ఉంటుందట. ఆయన కోపం మాత్రం మన మీద నిమిషం మాత్రమే ఉంటుంది. ఎలాంటి దేవుడైనా తప్పిదమును దాచిపెట్టుకునేవాడు, వర్తిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడు. ఆ కనికరము ఎంతకాలం ఉంటుంది? ఆ దయ ఎంతకాలం ఉంటుంది? అది ఆయుష్కాలం అంతా నిలబడుతుంది. దేవుడు కోపించి యోనా ప్రయాణంలో అలజడి రేపినప్పటికీ యోనా వెంటనే గ్రహించాడు. గ్రహించినటువంటి ఆ చిన్న కారణాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? అతని జీవితం అంతా కూడా దీవెనకరంగా మార్చబడింది. అతని ప్రయాణం అంతా కూడా ఆశీర్వాదకరంగా మార్చబడింది. యోనా చేసినటువంటి పని అతని తప్పుడు అతను తెలుసుకొని ఇప్పుడు అంటున్నాడు, ఆ మత్స్యపు గడుపులో ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యో యోనా నా మాట వినలేదు కాబట్టి యోనా ప్రార్థన ఇప్పుడు కాదు, నేను తర్వాత తింటానని చెప్పాను ఆయన అన్న. 10 రోజుల తర్వాత తింటాను అని చెప్పాను నేను అన్న. ఇంకా చేయాలి ప్రార్థన, అప్పుడు నేను వింటానని చెప్పాను అన్న. అతను మోకరించాడు, ప్రార్థించడం ప్రారంభించాడు. దేవుడి దగ్గర నుండి జవాబును పొందుకుంటా ఉన్నాడు. ఎలాంటి దేవుడైనా ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది మన మీద, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. కారణం మనము ఆయన సన్నిధిలో ప్రార్థించగలిగినప్పుడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి యోనా పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. పాతాళ గర్భంలో నుండి, ఇక చనిపోయేటువంటి పరిస్థితుల్లో నుండి, ఇక నా జీవితపు పని అయిపోయింది అనుకునేటువంటి పరిస్థితుల్లో నుండి, ఇక నా పనిక ముగించబడింది అనుకునేటువంటి పరిస్థితుల్లో నుండి, ఎక్కడున్నాడు ఇప్పుడు? సముద్రపు అగాధముల నుండి ఇప్పుడు మొరపెట్టడం మొదలు పెట్టాడు, ప్రార్థించడం మొదలు పెట్టాడు. స్థితిగతుల పరిస్థితులు మన చేయి దాటిపోయిన తర్వాత మనుషులు అనుకోవచ్చు, ఇక వీడి పని అయిపోయింది, లేదా వీరి పని అయిపోయింది, ఇక వీరి వల్ల కాదులే అని అనుకోవచ్చు. దేవుడు ఎలాంటి వాడు తెలుసా? పాతాళ గర్భంలో నుండి మరణపు అంచుల్లో ఉన్నటువంటి పరిస్థితులను కూడా, మన చెయ్యి దాటిపోయినటువంటి పరిస్థితులను కూడా ఆయన వైపు మనం తిరగలిగినప్పుడు, ఆయనకు మనం మొరపెట్టగలిగినప్పుడు, ఆయన మీద మనం ఆధారపడగలిగినప్పుడు ఆయన చేసే గొప్ప సహాయం ఏంటంటే, ఇది యెహోవా వలన కలిగిన కార్యము అని మన నోట అనిపించే కార్యాలు ఆయన చేయడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యోనా తన జీవితంలో పాతాళ గర్భంలో నుండి మొరపెడతా ఉన్నాడు. ప్రత్యుత్తరమిచ్చేటువంటి దేవుడు సమాధానమును వెంటనే ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అదే భక్తుడు అంటాడు, ఒకప్పుడు కన్నీరు కాల్చి ఒకప్పుడు బాధపడినటువంటి ఈ యోనా ఇప్పుడు అంటాడు కదా, యెహోవాకు నేను మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా ఆయన నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. ఇది యోనా జీవితంలో పొందుకున్నటువంటి గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదము. యోనా జీవితంలో మరలా తిరిగి దేవునితో పాటు అనుసంధానం కలిగి భక్తి జీవితంలో కొనసాగడానికి దేవుడు ఇచ్చిన ఒక అవకాశం. ఏమంటాడు ఇక్కడ? ఫస్ట్ వచనంలో, 2వ అధ్యాయం 1వ వచనంలో, ఆ మత్స్యపు గర్భంలో నుండి యోనా యెహోవాను ఇలాగూ ప్రార్థన చేసెను. ఈ ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? తన జీవితంలో మరొక మెట్టు ఎక్కడానికి అవకాశం ఇవ్వబడింది. ఒకటి, యోనా పొరపాటు చేశాడు, తర్వాత ఒప్పుకున్నాడు, ఒప్పుకున్న తర్వాత ప్రార్థన చేశాడు, ప్రార్థించిన తర్వాత జరిగిన పరిస్థితి ఏంటి? 4వ అధ్యాయం 1వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం, అంతటి యెహోవా వాక్కు
రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై. మొదటి వచనం, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై. చాలండి. ఈ మొదటి అధ్యాయంలో మొట్టమొదటిసారిగా దేవుడు తన వాక్కును పంపాడు. అవినీతి చూపించాడు, మాటను వినలేదు, మాటను నిర్లక్ష్య పెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మూడవ అధ్యాయంలో అంతటా యెహోవా వాక్కు ప్రారంభంలో మాట ఏమో తృణీకరించినటువంటి ఈ యోనా ఎప్పుడైతే తన తప్పిదాలను తెలుసుకున్నాడు, తన పొరపాటును తెలుసుకున్నాడు, ఎప్పుడైతే ప్రార్థించే మనసు కలిగిన వాడుగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉండడానికి ఇష్టపడ్డాడు, ఇప్పుడేం చేస్తున్నాడు తెలుసా? ఈ రెండవ మారు యోనాకు ప్రత్యక్షమైనటువంటి దేవుని వాక్కునతడు, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారం దానిని ప్రకటించుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ప్రకారము నినివే పట్టణమునకు పోయాడు. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంతయు సంచరించు 40 దినములు నినివే పట్టణమును నాశనమగునని ప్రకటన చేయగా. చాలండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మాటకు విధేయత చూపిస్తాం, మాటకు విలువిచ్చేవాడిగా ఉన్నాడు, దేవుని మాట నిర్లక్ష్య పెట్టేవాడిగా లేడు. కారణం ఒకప్పుడు అవిధేయంగా జీవించినటువంటి యోనా, దేవుని ఆశీర్వాదాలకు దూరమైనటువంటి యోనా, అన్యుల చేత ప్రశ్నింపబడినటువంటి యోనా ఇప్పుడు దేవుని మాటకు లోబడినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ లోబడినటువంటి విషయాన్ని బట్టి జరిగిన పరిస్థితి ఏంటి? నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకునేది. ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తాను ఆయన మంత్రులకు ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము రైలు కాకుండా తన కోపాన్ని చల్లార్చుకునకు గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత వేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాను చేయి బలత్కారములను మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో సాటించి ప్రకటన చేసిర్రి. చాలండి. దేవుని మాటలు ఈ మధ్యాహ్నకాల సమయంలో మనకు వినపడుతూ ఉన్నాయి. యోనా దేవుని మాటకు లోబడ్డాడు కనుక నినివే మహాపట్నంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అతడు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చాడు. ఒక వ్యక్తి ద్వారా మనకు పాపాన్ని సమకూర్చినటువంటి పరిస్థితులు అయితే మరొక వ్యక్తి ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడినటువంటి పరిస్థితులు రాత్రికాల సమయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఎలా మారుస్తాడంటే దేవునికి లోబడితే, దేవుని మాట వింటే, దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తే అల్పులైనటువంటి మనల్ని గనులుగా నిలబెట్టేవాడు దేవుడు. పనికిరాని పాత్రను గొప్ప విలువైన పాత్రగా మార్చగలిగిన వాడు దేవుడు. ఒకప్పుడు విసిరి సముద్రంలో పారవేయబడినటువంటి యోనా ఇప్పుడు అనేకుల ఆశీర్వాదానికి అతడు కారణపడేవాడు.
దేవుడి మాట వింటే గొప్ప వ్యక్తిగా నిలబెట్టేవాడు దేవుడు. ఆయన మాట వెనకే తర్షీషులకు పారిపోయి నష్టాన్ని కూడా తెచ్చుకునేటువంటి పరిస్థితులు అతని జీవితంలో దాపరించడానికి గల కారణం దేవుడి మాట కనుక వింటే, దేవుడి మాటకు లోబడితే మన విలువలను గొప్ప విలువలుగా మార్చగలిగిన దేవుడు అయినాడు. మన పరిస్థితులను ఆయన చేతుల్లో పెడితే పరిస్థితులను అనుకూలంగా మార్చగలిగినటువంటి దేవుడు అయినాడు. కాబట్టి ఈ మధ్య కాలంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకప్పుడు తృణీకరించబడినటువంటి కావున ఇప్పుడు అనేకులచే కనపరచబడతా ఉన్నాడు, అనేకులచే మెప్పు పొందుకుంటా ఉన్నాడు. కారణం ఏంటంటే ఒక చిన్న మాట దేవుడిని సంతోషపెట్టింది. ఒక చిన్న మాట అనేకులను నష్టపోకుండా కాపాడగలిగింది. ఆ నినివే మహాపట్నానికి వెళ్ళి దానికి దుర్గతి కలుగుతుందని ప్రకటించు అన్న మాట అనేకులు మారు మనసు పొందారు. రాజు మొదలుకొని క్రిందున్న పనివారి వరకు, రాజ్యంలో జనులందరూ, పశువులన్నీ కూడా అన్నీ కూడా నీరు లేకుండా, ఆహారం లేకుండా ఉపవాసంతో ప్రార్థించి జరిగినటువంటి పరిస్థితి ఏమిటి అంటే అక్కడి క్రింద మాటలో ఉంది. ఆ రాజు చెప్తా ఉన్నాడు, అక్కడున్న మనుషులందరికీ తెలియపరుస్తూ ఉన్నాడు, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుతుడై మనలను నయం కాకుండా తన కోపాన్ని చల్లార్చుకున్న కనుక మనుషులు ఏది పుచ్చుకోకూడదని రాజు గుర్తిరిగిన వాడిగా ఉన్నాడు. ఈ రాజుకి అక్కడ మనుషులందరికీ ఎవరు సమాచారం ఇచ్చారు? పారవేయబడినటువంటి, విసిరివేయబడినటువంటి, తృణీకరించబడినటువంటి యోన అనేకులకు మేలుకరంగా మార్చబడ్డాడు. ఆ మేలును పొందుకోవడానికి వారు చేసిన పని ఏంటంటే రాజు సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని, దేవుడు మనసు త్రిప్పుకునేవాడు. మనకి మేలు చేస్తానన్న విషయంలో ఆయన కీడు తలపెట్టేవాడు కాదు. మనకి కీడు తలపెడతానన్న విషయంలో మేలు చేయడానికి వేచి ఉండే దేవుడు ఉన్నాయి. మేలు చేస్తానన్నాను, కీడు చేస్తానన్నాను కాబట్టి ఈ 100 రకాలుగా పశ్చాత్తాపం చూపించినటువంటి నేను కనికరించిన దేవుడు కాదండి. ఒకవేళ కోపంతో ఆయన ఒక మాట అన్నా కూడా ఆయన దయ ఆయుష్కాలంతో నిలిచి ఉండేటువంటి దేవుడు ఉన్నాడు కనుక వెంటనే ఆయన కనికరంలో కనికరపడే దేవుడు అయినాడు. ఏ దేవుడు అయితే యోనాను కనికరించాడో ఆ దేవుడి కనికరం కొరకు రాజు పలికినటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో ఏమంటాడు, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనకు నయమ కాకుండా తన కోపాన్ని చల్లార్చుకుని కనుక మనుషులు ఏది పుచ్చుకోకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత వేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ అదండి తమ దుర్మార్గములను విడిచి, తప్పేదో ఆ తప్పును తెలుసుకొని ఆ దుర్మార్గమును విడిచిపెట్టి తాము చేయి బలాత్కారమును మానివేసి మనుషులేమి, పశువులేమి సమస్తమును ఆ గోడ పట్టె కట్టుకొనవలెను. అప్పుడు ఏం చేసేవారు? గోడ పట్టె కట్టుకున్నారంటే వీడికి ఇతనికి ఏదో శ్రమ ఉంది, ఇతనికి ఏదో కష్టం ఉంది. దేవుని ప్రార్థించేటప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రార్థిస్తున్నటువంటి వ్యక్తి ఎలా ఉండేవాడు అంటే, సమస్య ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, దేవుడికి మనవి చేసినప్పుడు గోడ పట్ట కట్టుకోవడమో లేకపోతే బోడద నెత్తి మీద పోసుకొని ప్రార్థన చేయడమో, ఈ పరిస్థితులు చూసినప్పుడు వీరు చాలా లోతైన కష్టంలో ఉన్నారు, చాలా లోతైన ఇబ్బందుల్లో ఉన్నారనే దానికి గుర్తుగా దేవుని ముందు తగ్గించుకొని అలా వారు ప్రవర్తించేటువంటి దినాలలో ఆ రాజు సెలవిస్తున్నాడు, వారందరూ కూడా నీరు తాగడం మానేశారు, ఆహారం తినడం మానేశారు. అలాగే గోనె పట్ట కట్టుకొని వాళ్ళందరూ కూడా ప్రార్థించడం మొదలుపెట్టారు. దేవుడు కనికరించకుండా ఉండగలుగుతాడా? 2015వ సంవత్సరంలో మనకు మీటింగ్స్ 30వ రూబెల్ మినిస్ట్రీస్ వార్షికోత్సవ మీటింగ్స్ లో ప్రారంభించినటువంటి ఆ గొప్ప పని ఆగిపోవడానికి సాతానుడు చేసినటువంటి పని వర్షాన్ని పంపించాడు. ఆ రోజు పంపించినప్పుడు మీరందరూ చేసిన పని ఏంటి? ఎవరికి వారిగా కన్నీటి తట్టి ప్రార్థించారు. ఆ దినాలలో ఆ ప్రార్థన దేవుడు వినలేదా?
మనము చేసిన ప్రార్థన దేవుడు వింటే మన పరిస్థితులు ప్రతికూలతలో నుండి లేవనెత్తేవాడి ఉన్నాయి. ఆయన వినగలిగేటట్లుగా మనం ప్రార్థన చేయగలిగితే, ఆయన వినేటట్లుగా మన ప్రవర్తన ఉండగలిగితే, మనం సరి చేసుకోగలిగితే, మనం క్రమపరచుకోగలిగితే, ఆయన అడ్డుగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి ఆయన ముఖాంతరములో నుండి తన సమాధానం మనకు అనుగ్రహించే దేవుడు అయినాడు. అలాగే ఆ రాజు చెప్తున్నాడు, అక్కడున్న వారందరికీ ఆజ్ఞ జారీ చేశాడు తన దూతల ద్వారా. వారందరూ కూడా మాటను వినే ఆ ప్రకారంగా నడుస్తున్న ప్రజలు అయి ఉన్నారండి. ఏం చేస్తున్నారు వారందరూ కూడా? ఏం చేస్తారు? 9వ వచనంలో మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచిపెట్టి తాము చేయి బలాత్కారముగా మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకోవలను. జనులు మహాపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసింది. చేయాల్సిన పని ఎప్పుడైతే ఆ స్వరం వినబడిందో, ఇదిగో రాజు యొక్క మాట వినబడిందో, ఇదిగో రాజు దగ్గర నుంచి ఈ మాట వచ్చిందనంటే ఆ ప్రజలందరూ కూడా ఆ మాట విధేయత చూపించి ఎవరికి వారి తప్పిదాలను క్షమించేటట్టుగా దేవుడికి మొర పెట్టుకొని ఆ మొరను దేవుడు ఏం చేశాడు? 10వ వచనంలో ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను ఎవరు చూశారంటండి? దేవుడు చూశాడు. మనం నడిచి నడవడికని దేవుడు చూస్తున్నాడు. మనం మాట్లాడే మాటను దేవుడు వింటున్నాడు. మనం పలికే ప్రతి ఆలోచన, చేసే ప్రతి ఆలోచన, మన తలంపులను ప్రతి ఓహంతయు గమనించే దేవుడు అయి ఉన్నాడు. ఆ గమనించేటువంటి దేవుని దృష్టిలో మీరు పడ్డారు. ఆయన చూసినప్పుడు ఆయన పశ్చాత్తాపుడు. ఇది ఎంతవరకు సంబంధించి మనుషులు పశ్చాత్తాపడ్డారంటే అది వేరే విషయం. కానీ అయ్యో నాది పొరపాటు అయ్యా, నాది తప్పయ్యా, నన్ను క్షమించయ్యా అని యోనా ఏడ్చాడంటే దానికి కరెక్టే. కానీ దేవుడు పశ్చాత్తాపడ్డాడట. ఆయన నీ కోసం ఒక మెట్టు కింద దిగడానికి ఆయన ఇష్టపడే దేవుడు. ఆకాశంలో సింహాసనాసీనుడై ఉండాల్సినటువంటి దేవుడు ఇదిగో లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు లోకమునకు అక్కడ ఉండాల్సినటువంటి దేవుని కుమారుడిని ఎక్కడికి పంపించడానికి తనను తాను తగ్గించుకొని ఆయన మన కొరకు ఈ భూమి మీద తన ప్రాణమును పెట్టడానికి ఇష్టపడ్డాడు. అలాంటి దేవుడట. అలాంటి దేవుడు. నేను దేవుని కదా, నేను అక్కడే ఉంటాను అనుకోవాలి. నీ కష్టంలో ఉన్నప్పుడు నీ పక్కన ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఇస్రాయేలు ప్రజలు ఏడ్చి కన్నీరు కారుస్తూ ఉన్నారు. అయ్యా నేను శ్రమలో ఉన్నా, కష్టంలో ఉన్నా, దేశం కానీ దేశంలో పని చేసుకుంటా ఉన్నాం. 430 సంవత్సరాల నుంచి మా తరాలన్నీ కూడా ఇక్కడే మగ్గిపోతా ఉన్నాయి. ఈ బాధ మేము పడలేకపోతా ఉన్నాం, ఈ కష్టం మేము చేయలేకపోతా ఉన్నాం. మమ్మల్ని విడిపించే నాదుడు లేడయ్యా. ఫరో చూడకపోతే ఇదిగా అంటున్నాడు, అదిగా అంటున్నాడు, మాట తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ఎవరు ఆ మాట వింటారు? కాబట్టి దేవా మాకు మనం కాపాడయ్యా అని వారు కన్నీరు కారిస్తే, వారు కన్నీరు చూసినటువంటి దేవుడు ఆకాశం నుండి నిర్గమకాండం 3వ అధ్యాయము 6-7 వచనం. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని ఓకేనండి. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్నా, అది నా ప్రజల బాధను ఆయన చూసే దేవుడు. ఆయన నిశ్చయంగా చూశాడు. పనులలో ఇదిగో వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా, అయ్యా ఫరో ఎట్ట చేశాడయ్యా, అట్ట చేశాడయ్యా, మమ్మల్ని ఎట్ట కష్టపెట్టాడు, అట్ట కష్టపెట్టాడు, ఇదిగో పనుల్లో తమను కష్టపెట్టు వారందరిని బట్టి వారు కూడా మొరపెట్టారు, ప్రార్థన చేశారు. వారికి వచ్చిన మాటలతో వారు చేసిన పరిస్థితులన్నీ కూడా చెప్పుకున్నారు. ఆ మాటలను విని వారి దుఃఖములు అది ఆయన చూసే దేవుడు
ఆయన వినే దేవుడు, ఆయన మన పరిస్థితులను స్థితిగతులను తెలుసుకునే దేవుడు. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకు ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశములకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకు ఎక్కడ ఉన్నాడంట? ఇప్పుడు వరకు ఎక్కడ ఉన్నాడు ఆయన? పైన ఉన్న దేవుడు వారి కోసం, ఇది కష్టంలో మగ్గిపోతున్న వారి కోసం, కన్నీరు కారుస్తున్న వారి కోసం, శ్రమతో కృంగిపోతున్న వారి కోసం ఆయన దిగి వచ్చాడు అంటే ఆయన ఎక్కడున్నట్టు? ఇప్పుడు పైన ఉన్న దేవుడు ఎవరి కోసం దిగి వచ్చాడు? మనుషుల కొరకు ఆయన దిగి వచ్చినవాడు. ఆయన నీ కోసం నా కోసం ఎన్ని మెట్లైనా దిగడానికి ఆయన ఇష్టపడే దేవుడు. మనం దిగం, మనం అక్కడే ఉండాలనుకుంటాం అని అనుకుంటాం. ఆ తగ్గింపు మనం ఎప్పుడైతే అలవర్చుకోగలుగుతామో దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క గుణగణాలను మనం అలవర్చుకుని అడుగులు వేయగలిగితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. కాబట్టి ఇక్కడ నినివే పట్టణస్థుల యొక్క దోషము ఒక ఘోరమైనప్పటికీ వారు చేసిన పని ఏంటి తెలుసా? వారందరూ కూడా ఆ దేశంలో ఉన్న మనుషులు, పెద్దవారి మొదలు కింద వారి వరకు, పశువులు ఏమి అన్నింటినీ కూడా మోకరించి ప్రార్థించి వారు కార్చిన కన్నీటిని చూసినటువంటి దేవుడు ఆ వచనం చదువుతాం. 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడునంతను మానుకొనగా వారు చేయించిన క్రియలు ఎప్పుడు చూశాడు తెలుసా? వాడి చెడునంతల క్రియలను మానుకున్న తర్వాత ఆయన చూసి పశ్చాత్తాపుడయ్యాడు. ఎందుకు పశ్చాత్తాపుడయ్యాడు తెలుసా? ఎందుకు పశ్చాత్తాపుడయ్యాడు? ఇదిగో 2వ వచనంలో, మొదటి అధ్యాయం 2వ వచనంలో, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనది కనుక నీవు లేచి నీవే మహాపట్టణములకు పోయి ఏం కలుగుతుంది? దుర్గతి, వారికి నాశనం కలగబోతా ఉందని ప్రకటన చేయమని దేవుడు చెప్పాడు. అరే వీరు చూడబోతేనేమో మనసు మార్చుకుని పశ్చాత్తాపుడై దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నటువంటి వీరి స్వభావాలను చూసినప్పుడు అంట ఆయన చేయమన్న ప్రకటన ఏంటంటే తెలుసా? మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు అనే మాట చెప్పమంటే ఇప్పుడు ఈయనేమనుకున్నాడు తెలుసా? వీరి గురించి నేను అనవసరంగా వీరిని నేను తప్పుగా అనుకున్నాను. కాబట్టి వీరికి రావాల్సిన నష్టం ఏమి భయపడింది? అదిగో వారికి చేయుదులని మాట ఇచ్చేసాడు ఆల్రెడీ. ఇదిగో వారికి నష్టం కలుగుతుందని, వారు నాశనం కాబోతున్నారని మాట ఇచ్చేశాడు. మాట ఇచ్చిన వారిలో దేవుడు నెరవేర్చడానికి ఆయనకు అర్హత, అధికారం ఉన్నప్పటికీ ఈ మాటను ఏం చేస్తున్నాడు తెలుసా? వెనక్కి తీసేసుకున్నాడు. ఆ మాటనే కనుక నిలబెట్టుకుంటే అనేకం నాశనం అయిపోయేవారు, అనేకం చనిపోయారు. వారు కాల్చిన కన్నీరు, వారు చేసిన ప్రార్థన, వారి దేవుని కొరకు పడినటువంటి ఆ పశ్చాత్తాపం, వారి మనస్సు అవన్నీ కూడా వ్యర్థమైపోయింది. ఇవన్నిటిని గమనించినటువంటి దేవుడు ఆయన చేయదలుచుకున్నా, ఏమన్నా వారు చేయదలుచుకున్నా తాను మాట ఇచ్చిన కీడును చేయక మానేడంట. నష్టం కలుగు చేస్తానని హెచ్చరిక చేయమన్నాడు. నీ అంతు తేలుస్తాను అన్నాడు. పోయి ఇవాళ కూడా పోయి నీ అంతు తేలుస్తాడంట, దేవుడు వస్తున్నాడు అని చెప్పి అన్నాడు. ఇప్పుడేం చేశారు తెలుసా? వీరు ఆ మాటలను మనసులో పెట్టుకుని ఒకవేళ రాజు ఏమంటాడు అక్కడ? ఒకవేళ దేవుడు అదండి ఆయన కోపాన్ని తగ్గించగలగాలన్న మనమే, ఆయన కోపాన్ని మన మీద నష్టపరుచుకోవాలన్నా మనమే కాదు. యోనా జీవితంలో తన యొక్క నిర్లక్ష్యము, తన యొక్క అవిధేయత సముద్రంలో పడవేసేటట్లుగా చేయబడింది. ఎప్పుడైతే యోనా తన మనసు మార్చుకున్నాడో దేవుడు వెంటనే యోనా పట్ల కనికరపడ్డాడు. యోనా ప్రార్థన విన్నాడు. యోనా ప్రార్థన విన్న యోనా ఇప్పుడు మళ్ళా తిరిగి
దేవుడు ఏం చేస్తాడు? మరలా తిరిగి అదే వ్యక్తికి బాధ్యత అప్పగిస్తున్నాడు. చూసారు ఎంత దేవుడు కనికరము మనం గమనిస్తే ఆయన కోపము నిమిషం మాత్రం ఉండను, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటున్నాడు. చేసింది పొరపాటే, అయ్యా నాది పొరపాటే అంటే ఆయన కనికరము హెచ్చుగా ఉంటుంది, ఆయన కృప హెచ్చుగా ఉంటుంది మన ఎడల. యోనా పొందుకున్నటువంటి ఆ కనికరాన్ని నినివే పట్టణస్థులందరూ కూడా పొందుకున్నారు. దేవుడు చేయదలిచినటువంటి కీడును మానుకుని అతను పశ్చాత్తాపుడయ్యాడంట దేవుడు. అయ్యో ఈ బిడ్డల పట్ల నేను అనవసరంగా అనుకున్నాను. ఇలాంటి కనికరానికి కారకుడు ఎవరంటే యోనా యొక్క ప్రకటన. యోనా ఎప్పుడైతే లోపడ్డాడో ఆ యోనా అనేకుల ఆశీర్వాదానికి అతడు కారకుడైనాడు. మన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చుకోవడానికి దేవుడి ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకునే విషయంలో మనం జాగ్రత్తగా ఉండగలిగితే దేవుని ఆశీర్వాదాలను మనం పొందుకోగలుగుతాం. దేవుని వాక్య సెలవిస్తా ఉంది, ఆజ్ఞ అతిక్రమించి ఆ అతిక్రమాన్ని మనం దాచిపెట్టుకుంటే ఏమాత్రం కూడా మనం వర్తిల్లం. తప్పేంటో ఒప్పేంటో మనం ఒప్పుకునేటువంటి వారు. అందుకే రెండవ యెహోషువ గ్రంథంలో ఒక మాట ఉంది, కొద్ది నిమిషాలు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యోధా గోత్రములలో జెరహు మునిమనుడును జబ్ది మునిమనుడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకుని కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగ చూడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బెతావేను దగ్గరనున్న హాయి అని పరమలకు ఎరుకో నుండి వేగులు వారిని పంపగా వారు వెళ్ళి ఆయిపురమును వేగ చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీకము 2-3 వేల మంది వెళ్ళి వీరి యొక్క అంచనా ఏంటంటే హాయి పట్టణం చిన్నదే కదా, వీళ్ళకి 1,00,000 మందితో ఏం పని ఉంది, ఏముందలే అని అనుకొని ఇక్కడ ఏం చేస్తారు తెలుసా, మనకి 3,000 మంది చాలు, ఎక్కువ మంది అవసరం, మిగతా వాళ్ళందరూ రెస్ట్ తీసుకోండి, మేము వెళ్ళి వాళ్ళ కథ ఏదో తెలుసుకొని వస్తామని చెప్పని 3,000 మంది ప్రయాణమై హాయి అనబడే చిన్న పట్టణం మీదకి ఈ కొద్ది మంది వెళ్ళారు. ప్రారంభంలోనే మనకు చదవబడేటువంటి మాటలో మనం వినినటువంటి ఆలోచన బట్టి మనకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసింది. శపితమైన దాని ఏంటి? శపితమైనది దేవుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు నడిపించే క్రమంలో యెహోషువతో ఒక మాట చెప్పాడు. యెహోషువ యోర్దాను దాటించే విషయంలో దేవుడు తన సహాయం అందించాడు. 6వ అధ్యాయంలో చదువుదాం. 6వ అధ్యాయం 4వ అధ్యాయం 20వ వచనం నుండి వారి యోర్దాను నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలవబెట్టి ఇశ్రాయేలుతో ఇట్లా నేను రాబో కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడుగగా అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యోర్దాను దాటిరి. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూమి నివాసులందరూ తెలుసుకున్నటకును మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటి వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటి వరకు మీ ఎదుట
యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. దేవుడు అంటున్నాడు, యెహోషువతో పాటు నడుస్తూ ఉంటే ప్రారంభంలోనే ఇశ్రాయేలు ప్రజలకు మోషేతో పాటు నడుస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం ఎలాగ ఎదురైందో, యెహోషువతో పాటు నడుస్తూ ఉన్నటువంటి ప్రజలకు కూడా యోర్దాను పడి నది ఒకటి ఎదురైంది. అది దాటడానికి అది కోతకాలము. ఆ కోతకాలమున ఆ నది ఎలా ఉంటుందంటే పొంగి పొర్లేటువంటి దినాలకు ఇక దాంట్లో అడుగు పెడితే కొట్టుకొని పాటలు తప్పితే ఇక ఆగే ప్రశ్న ఏం లేదు. ఇంకా కోతకాలంలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ పొంగి పొర్లుతూ ఉన్నటువంటి ఆ సమయంలో యోర్దాను ఎదురైంది. దేవుడేమో వెళ్ళమని చెప్తా ఉన్నాడు. అయితే వీరు దేవునికి మొరపెట్టారు. దేవునికి మొరపెడితే దేవుడు వారి మొరను విని ఆయన చేసిన పని ఏంటంటే ఆ యెహోషువను పిలిపించి, యెహోషువ ఈ 12 గోత్రాలకు ఒక్కొక్క రాయిని తీసుకొచ్చి ఈ యోర్దాను ఒడ్డున ఇక్కడ నిలబెట్టండి, 12 రాళ్ళని పాతి పెట్టండి, ఇక్కడ అందరు కనబడేటట్లుగా అని చెప్పాను అన్నాడు. ఎందుకయ్యా ఈ రాళ్ళతో మనకేం పని, దాగిపోవాల్సింది అవతల కదా, ఈ రాళ్ళతో మనకేం పని అంటే, కాదు ఇదిగో మీ దేవుడైనటువంటి యెహోవా ఇదిగో మా దినాల్లో ఆ టైంలో ఆయన యోర్దాను మమ్మల్ని ఆరిపోయిన నేలగా చేసి ఆ యోర్దాను మమ్మల్ని దాటించాడు అనే దానికి గుర్తుగా మీరు రాబో తరానికి చెప్పున్నట్లుగా వారు మిమ్మల్ని అడుగుతారు, ఏంటన్నా ఈ రాళ్ళు ఎక్కడున్నాయి అని అడిగినప్పుడు, అయ్యా ఈ ఒకప్పుడు యోర్దాను ఉప్పొంగి ప్రవహిస్తా ఉన్న సందర్భంలో మేము దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు మాకు జవాబిచ్చి ఈ యోర్దాను దాటించాడయ్యా అని మీరు చెప్పుకున్నట్లుగా గుర్తుగా అక్కడ 12 రాళ్ళని అక్కడ పాతి పెట్టమని. ఏమన్నా అర్థం ఉందా? పొంగి పొర్లుతున్న నది అట్లాగే ఉంది. ముందుగానే దేవుడు చెప్తున్నటువంటి మాటలు జరగబోయే వాటిని గుర్తు పెట్టుకొని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలు చేసిన పని ఆయన ఏదైతే చెప్పాడో ఆ మాట ప్రకారంగా 12 రాళ్ళని అక్కడ పాతి పెట్టారు. ఇప్పుడు జరిగిన పరిస్థితి ఇదే వచ్చాను. మొదటి వచ్చిన వారు దాటుచుండగా ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండ చేసిన సంగతి యోర్దానులకు పడమటి దిక్కున ఉన్న అమోరీల రాజులందరూ, సముద్రమునొద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదరిపోయిను. ఇశ్రాయేలు భయము చేత వారికి ఇక ధైర్యమేమీ జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా? 12 రాళ్ళను నిలబెట్టిన తర్వాత ఈ యోర్దానులో వారు అడుగు పెట్టబోయే సమయంలో యోర్దాను అంతా కూడా ఎండిన నేలగా మార్చబడింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క కార్యాలు అద్భుతములుగా ఉంటాయి. దేవుడు చేసిన పని ఆయన మాట సెలవించిన ప్రకారముగా ఆయన పలికిన మాటను స్థిరపరిచి అది ఎండిపోయిన నేలగా చేసి వారు అవతల ఒడ్డుకి దాడుతూ ఉండగానే ఏ శత్రువులైతే ఇశ్రాయేలు మీద పగబెట్టి ఏ శత్రువులైతే ఇశ్రాయేలుని అంతం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ ఇశ్రాయేలు గురించి వీరు వింటా ఉన్నారు. ఆ నోట ఈ నోట ఇదిగో ఇశ్రాయేలు ఆ మార్గం గుండా వెళ్తా ఉంటే యోర్దాను 6 నెలలుగా మార్చబడిందని చెప్పని వారు వీరు చెవులు పడతా ఉంది. ఎవరు వీరు? శత్రువులైనటువంటి పడమట దిక్కున ఉన్నటువంటి అమోరీల రాజులందరూ, సముద్రములతో ఉన్న కనానీయుల రాజులందరికీ ఆ మాటలు విన్నప్పుడు వారి గుండెలు చెదిరిపోయినాయి. ఏ రాజులైతే ఇశ్రాయేలు యొక్క నాశనాన్ని కోరుకున్నారో ఆ రాజులందరికీ గుండెలు చెదిరిపోయేటట్లుగా, వారు భయపడేటట్లుగా వారి జీవితాల్లో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి దేవుడు ఆ ఇశ్రాయేలు గురించి అన్నాడు. ఇశ్రాయేలు భయము చేత వారికి ఇక ధైర్యమేమీ లేకపోయేను. ఇక వాళ్ళతో పెట్టుకోవడం కష్టమే అనుకునేటట్లుగా ఇశ్రాయేలు ప్రజల యొక్క విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుడి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతా ఉన్నాను? దీని తర్వాత కూడా మరొక అద్భుతం జరిగింది. ఏమిటి? ప్రయాణం అవుతా ఉన్నారు, వచ్చారు, యోర్దాను అయితే దాటగలిగారు కానీ ఎరుకో వారికి ఎదురుగా ఉంది. ఎరుకో దాటాలనంటే అక్కడ పెద్ద పెద్ద గోడలు, ఆ పట్టణాన్ని దాటాలంటే ఆ ఎరుకో ప్రజలకు వారిని ఎదుర్కొని లేదా ఆ యొక్క వారు కట్టినటువంటి ఆ కట్టడాలకు వాటిని దాటుకొని వెళ్ళాలంటే వీరి వల్ల ఏ పని కాదు.
కాబట్టి మీరు చేసిన పని మరలా తిరిగి దేవుని వైపు చూడడం ప్రారంభించాడు. దేవుడు అన్నాడు, మీరు 7 రోజులు బోర మోగించండి, స్తుతులు చెల్లించండి, ప్రార్థన చేయండి, దేవునికి మహిమ చెల్లించండి అని చెప్పని చెప్పినటువంటి మాట ప్రకారంగా 7 రోజులు చేశారు. ఆ ఎరుకో గోడ చుట్టూ వారు చేసినటువంటి ఆ స్తుతులు ఆ ఎరుకో గోడలు కూలిపోయేటట్లుగా దేవుడు చేయగలిగాడు. చదివిస్తే సమయం సరిపోదని జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు 2 అద్భుతాలు చూశారు, 2 అద్భుతాలు. ఒకటి యోర్దాను దాటారు, రెండోది ఎరుకో దాటారు. మంచిది. ఇక తర్వాత వచ్చినటువంటి ఆటంకం ఏంటంటే, హాయి అనబడేటువంటి పట్టణస్తులు వారు కొంచెం రెచ్చిపోతూ ఉంటే, వారు చిన్న పట్టణం కాబట్టి ఆ చిన్న పట్టణంలో ఉన్నటువంటి వారు ఆ పలికేటువంటి మాటలకు మీరు అంటున్నారు, అరే మీరందరూ ఎందుకు, మేము 3000 మంది వెళ్తాం, వారి సంగతి ఏదో తేల్చుకొని వస్తామని చెప్పని బయలుదేరారు. అక్కడికి వెళ్ళేసరికి పట్టణం చిన్నదే కానీ వీరు విజయం పొందలేకపోతూ ఉన్నారు. 6 నెలల మీద నడవగలిగినటువంటి వీరు, ఎరుకో గోడలు కూర్చగలిగినటువంటి వీరు ఆయి పట్టణం దగ్గరికి వెళ్ళేసరికి వారు ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. యెహోషువకి ఏం అర్థం కావడం, ఏంటి పరిస్థితి అని మనం ఆలోచన చేసుకోవడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కన్నీరు కాలుస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి మాట వారు అతిక్రమించినటువంటి ఆ ఆలోచనలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే 7వ అధ్యాయం 1వ వచనంలో, ఆ శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసింది. ఎట్లనగా యోధా గోత్రంలో జరహు మునిమనుడును జబ్ది మనుడును ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకుని కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. ఆజ్ఞ అతిక్రమము పాపం. మన నష్టానికి అతిక్రమించేటువంటి ఆలోచన మనం చేస్తే అది మన నష్టానికి కారణం. యోనా చేశాడు. దేవుడు అన్నాడు, నినివే పట్టణానికి వెళ్ళమంటే తార్షీషుకి వెళ్ళి నష్టాన్ని ఏం చేశాడు, కొడి తెచ్చుకున్నాడు చేతులారా. దేవుడు అన్నాడు, యోర్దాను దాటించిన దేవుడు, ఎరుకోను దాటించిన దేవుడు హాయి పట్టణం కాడికి వెళ్ళేసరికి ఎందుకు వారికి అప్పచేయగలిగింది అని అంటే, వీరు చేసినటువంటి ఆజ్ఞను అతిక్రమించినటువంటి పరిస్థితులను బట్టి మీరేం చేస్తారు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఎరుకోను దాటండే కానీ ఎరుకోలో ఉన్న ఏ వస్తువులు కూడా మీరు ముట్టద్దు. ముట్టితే అది శపితమైన స్థలం, అది శాపగ్రస్తమైనటువంటి ప్రదేశంలో మీరు ఏది కూడా ముట్టుకోవద్దు. ఇది దేవుని ఆజ్ఞ. చెప్పింది చేయాలి, చేయకూడదు దాన్ని చేయకూడదు. వెళ్ళమన్న చోట నినివే పట్టణానికి వెళ్ళాల్సిందిగా వెళ్ళకుండా ఆగిపోయాడు. చేయకూడదని చెప్పని చెప్పినటువంటి యెహోషువతో పాటు నడుస్తున్నటువంటి ఆకాలు కూడా ఆ మాటలు వింటూ కూడా నిర్లక్ష్య పెట్టి ఇదిగో తీసుకోవద్దన్నటువంటి వస్తువును అతడు తీసుకున్నాడంట. క్షీణాలు వస్తువును తీసుకున్నాడు, బంగారు కమ్మీని తీసుకున్నాడు, కొంత వెండిని తీసుకున్నాడు, కొంత బంగారాన్ని తీసుకున్నాడు. ఇవన్నిటి కళ్ళ ముందు కనబడతా ఉన్నప్పుడు మనసు చివుక్కుమని ఒకవేళ అనిపించి తీసుకొని ఉండొచ్చాను. అలాగే చెప్పని ఆకారికి దేవుడు అవకాశం ఇవ్వలేదా అంటే అవకాశం ఇచ్చాడు. యెహోషువ ప్రాధేయపడ్డాడు, అయ్యా మీరు దేవునికి విరోధమైనది ఏదైనా చేస్తుంటే ఒకసారి మీ తప్పిదాలు మీరు ఒప్పుకోండి అయ్యా. ప్రకటన చేశాడు. తన యొక్క పాలెంలో తన దగ్గర ఉన్న సమాజం అంతట్లో ప్రకటన చేశాడు. హాయి దగ్గరికి వచ్చేసరికి మనకు అపజయగలిగింది. అపజయానికి కారణం ఎవరికి వారిగా పరిశీలన చేసుకోండి, క్రమపరచుకోండి, సరి చేసుకోండి అని అనేకులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకి యెహోషువ ప్రకటన చేశాడు. చేయకుండా ఏమి అర్థంతరంగా ఆకాని మీదకి దేవుని యొక్క కోపం దిగిరాడు. ప్రకటన చేశాడు, కానీ కఠినపరుచుకున్నాడు. కఠినపరుచుకొని జరిగిన పరిస్థితిని మనం ఆలోచన చేస్తే దేవుడు అక్కడ హాయి పట్టణం మీద కలిగిన అపజయానికి యెహోషువ చేస్తున్నప్పుడు 6వ వచనంలో యెహోషువ తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద మోకమును మోపుకొని తమ తలల మీద ఇక్కడ ఏం చేస్తున్నాడు, ధూళి పోసుకుంటున్నాడు. కలిగిన నష్టాన్ని బట్టి, కలిగిన అవమానాన్ని బట్టి, కలిగినటువంటి
కృంగుబాటును బట్టి ఇతను చేస్తున్న పని ధూళి పోసుకుంటా ఉన్నాడు. ధూళి పోసుకుంటా రాజు చేస్తున్న పని ఏంటో తెలుసా? నినివే పట్టణంలో అతను గోని బట్ట కప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఇతనేమో ఇక్కడ ధూళి పోసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యో ప్రభువా, యెహోవా మమ్మల్ని నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఇదిగో నువ్వు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటే ఇది ఇక్కడికి వచ్చి ఈ చిన్న పట్టణం మీద అపజయాన్ని కలుగు చేయడానికి మమ్మల్ని యోర్దాను దాటించింది. మేము యోర్దాను అవతలే కనుక నివసించినట్లయితే బాగుండేది కదా. ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలీయులు శత్రువుల ఎదుట నిలవలేక వెనకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరిని విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామముల గురించి నేనేమి చేయదునని. చూసారు ఎంత చక్కగా ప్రార్థన చేస్తా ఉన్నాడు, వివరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా యోర్దాను అవతలే కనుక మేము ఉంటే ఈ గొడవల నుంచి కాదు, యోర్దాను లోపలికి నడిపించావు, ఎరుకో దాటించావు, మళ్ళా ఈ చిన్న హాయి అనేటువంటి పట్టణం దగ్గరికి వచ్చేసరికి అపజేయగలిగింది కదా. ఈ విజయాన్ని కనుక మేము ఇవ్వకపోతే ఇశ్రాయేలీయులు ఇది ఒకవేళ మేము విజయం కలగలేదంటే మరలా తిరిగి వెలుగు తిరిగింది. ఇశ్రాయేలీయులకు దేవుడు తోడై లేడు అనేటువంటి విషయం కనుక శత్రువులకే కనుక వెళ్తే వారు మా పేరును భూమి మీద తుడిచిపెట్టి పేరు లేకుండానే చేస్తారు. ఇది నీ ఘనమైన నామానికి ఇది మంచిది కాదు కదా, ఇది అపకీర్తి కదా, నీకు మహిమ చెల్లించే పరిస్థితి కాదు కదా. నీ పక్షాన్ని నడుస్తున్నాడు, నేను అవమానపడ్డు ఏమాత్రం కూడా ఇది నీకు మేలు కాదు అని చెప్పని నేను ప్రార్థన చేస్తూ ఉండగా యెహోవా ఇప్పుడు దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. లెమ్ము, నీవెందుకు ఇక్కడ ముఖము నేల మోపుకుందురు? ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిలో కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లలో దానిని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనకకు తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేయవాలని చేస్తేనే తప్ప అది శాపగ్రస్తమైన దాన్ని మీ మధ్యలో ఉండకుండా నిర్మూలన చేస్తే తప్ప నేను మీకు తోడై ఉండను. అయిష్టమైన దాన్ని హృదయంలో పెట్టుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందాలంటే మనం ఆయన యొక్క కళ్ళు కప్పి మనం ఏది కూడా చేయలేదు. ఆయన సమస్తమును పరిచయం చేసేవాడు. హాయి పట్టణం మీద అపజయానికి కారణం మీ ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి పాపం. కాబట్టి ఇది వినినటువంటి యెహోషువ నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పు, రేపటికి మిమ్మల్ని మీరు వినపడుతుందా లేదా? మిమ్మల్ని మీరు ఏమని చెప్తున్నాడు? ఆయన చెప్పకుండా ఏమన్నా ఆకాలను శిక్షించాడా? ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి చెప్పాడు, హెచ్చరించాడు. అయ్యా నీ తప్పేదో నువ్వు తెలుసుకోండి అని చెప్పానండి. సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఈ పరిస్థితులన్నిటినీ కూడా విని ఈ చెవుతలు పెట్టాడు. ఆకాన్ని మొత్తానికి పరిస్థితులన్నీ కూడా జటిలమైపోయేదాకా నోటితో తన పాపాన్ని మాత్రం ఒప్పుకోవడానికి అతడు తెగించలా, తప్పును ఒప్పుకోవాలా. అట్లాగే దాచిపెట్టుకుని దేవుని కోపం రగిలిపోయేటట్టుగా అతడు ప్రవర్తించినటువంటి ప్రవర్తన బట్టి ఇప్పుడు మొత్తానికి దొరికాడు. చదువుదాం 20 వచ్చిన యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా
ఇప్పుడు ఎప్పుడు తెలుసా, నువ్వు తప్పు చేసావని ఎప్పుడైతే పట్టుకున్న తర్వాత చెబుతున్నాడు నేను చేసిన తప్పు అని అన్నాడు. ఎన్నిసార్లు హెచ్చరింపబడింది, ఎన్నిసార్లు సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజల్లో ప్రకటన చేయించాడు యెహోషువ చేత. ఆ ప్రకటన విని ఆ ప్రకటన పెడచెవిన పెట్టి తీరా రోజులు గడుస్తూ ఎవరిని ఆలోచన చేస్తూ చివరికి ఎప్పటికో అప్పటికి దొరికాడు యాకాను. ఇప్పుడు దొరికినప్పుడు అన్నాడు యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసింది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు అదండి. ఇప్పుడు బయటపడినాక నేను చేసిన పొరపాటు. ఆయన వద్దన్నాడు, నేను కావాలనే తీసుకున్నా. అది శాపం అన్నాడు, కానీ నేను కావాలనే తీసుకున్నా. కానీ ఇక్కడ దేవుని క్షమాపణ పొందుకోలేకపోయాడు. హెచ్చరిక చేయబడిన తర్వాత కూడా సరి చేసుకోవడానికి మనసు రాయినటువంటి వాటిని కఠినపరుచుకున్నటువంటి ఆ వ్యక్తి యొక్క హృదయమును గమనించినటువంటి దేవుడు అక్కడ కనికరించలేకపోయాడు. ఎన్నోసార్లు హెచ్చరిక చేయబడ్డాడు. రోజు అడుగుతున్నాడు, అయ్యా ఎవరు చేశారు నేను అని చెప్పిన విషయాన్ని కనుక గ్రహించినట్టు ఆకారం కనుక తమ తప్పిదాన్ని ఒప్పుకున్నట్లయితే క్షమించబడి ఉండేవాడు. ఏమైంది, పరిస్థితి ఏమైంది? అప్పుడు జరిగినటువంటి పరిస్థితిని చూస్తే 25వ వచనంలో, అప్పుడు యెహోషువ నీవేళ మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచుచుండగా ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసింది. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడే మలుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఆకోరు లోయ అంటే బాధలోయ. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మీరు అంటున్న మాట ఏమిటి? 25వ వచనంలో నీవేళ మమ్మను అంటే వారి బాధకు కారణం ఎవరు? వారి నష్టానికి కారణం ఎవరు? వారి అపజయానికి కారణం ఎవరు? వారి నష్టానికి కారణం ఎవరు? ఈ కారణమై ఉన్నటువంటి ఈ వ్యక్తికి అనేక సార్లు దేవుడు స్వరం వినపడతా ఉంది, తప్పెవరిది నాది అని బయటికి రాను. తీరా వాళ్ళు బలవంతంగా పట్టుకుంటే బయటికి వచ్చి నేను చేసిన పొరపాటయ్యా అని చెప్పని అంటున్నాడు. ఆ పొరపాటు తర్వాత దేవుని యొక్క కోపము ఏమాత్రం కూడా ఆపుకోలేకపోయాడు. వాళ్ళందరూ రాళ్లతో చావగొట్టి అగ్నితో కాల్చివేశారు. నేటి వరకు కూడా ఆ లోయ పేరు ఆకోరు లోయ అని పేరు పెట్టారు. ఆ ఆకోరు లోయ అనగా బాధ లోయ. బాధ కలిగించినటువంటి పరిస్థితులకు ఆకాను పొందుకున్నటువంటి నష్టం అంతరింది కాదు. మధ్యాహ్నకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తప్పులు సరిదిద్దుకునేటువంటి పరిస్థితులు. దేవుడు అంటున్నాడు, తప్పిదములు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరమును పొందు, దాచిపెట్టుకునేవాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందితే, దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లకుండా నాశనం అయ్యాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో నేను మన గుర్తరకాల్సిన ఆలోచన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో దేవునికి కష్టాన్ని కలుగు చేసిన యవన పశ్చాత్తాపుడై దేవుని కనికరాన్ని పొందుకొని దేవునికి ప్రార్థన చేసిన వాడిగా
కనబడుతూ ఉన్నాడు. ఆకాన్ అనబడే వ్యక్తి వినబడుతున్నా కూడా పెడచెవులు పెట్టి నష్టాన్ని కొని తెచ్చుకున్న వాడిగా కనబడుతున్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీవు గమనించాలి, తప్పు జరిగినా నేను సరిదిద్దుకునేటువంటి ఆలోచనలో దేవుని ఆశీర్వాదాన్ని మనము పొందుకోవడానికి అర్హులమవుతాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. అందరూ లేచి నిలబడి